దెందులూరు నియోజకవర్గం రైతాంగానికి మరియు ప్రజలకు సాగు మరియు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దెందులూరు నియోజకవర్గానికి చెందిన రైతులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులోని ఆయన నివాసంలో పోతునూరు డీసీ వెలమాటి రామచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా గోదావరి కాలువ ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాల వరి పొలాలకు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి ఫోన్ చేసి రైతులకు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చేయాలని సూచించారు. అనంతరం నీటిపారుదల శాఖ ఎస్సీ నాగార్జునరావుతో మాట్లాడి గోదావరి కాలువ నీటి విడుదల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి కాలువలో ఉన్న కర్రనాచు మరియు తూడును తొలగించేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని, రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్లపట్ల బాచి, కసుకుర్తి రామకృష్ణ, లుక్కలాపు సత్యనారాయణ, కొట్టే సుబ్బారావు, పోతునూరు నీటి సంఘం అధ్యక్షులు చలసాని రాంబాబు, జక్కుల జాన్ రాజు, ఆకుల నాగేశ్వరరావు, నాదెండ్ల రాజాబాబు, గుత్తికొండ లీలాబాబు మరియు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల డీసీ గారు రాసుకున్నారు, మామూలు పెట్టుకున్న రాజులో ఉన్నాయి. ఎక్కడ ఏ కెనాల్ అది అంటే రైట్ కెనాల్లో ఉంది. మొన్నప్పుడు పరిచయమో ఈ తాడిపూడిలో స్టోరేజ్ అది ఇచ్చిన కొంత పని ఉంటుంది. ఇప్పుడు ఎస్సీకి వెళ్ళి చూడమని అంటే ఆ పంపులు వేయాలన్నారు. ఆ పంపులేమో వేయడానికేమో ఇప్పుడు వాటర్ డౌన్లో ఉండగా వేయడానికి లేదు. అందుకనే మొన్న ఒకవేళ వేసినా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇప్పుడు నీరు వెళ్తుంది అని చెప్పి పైన వాళ్ళు మళ్ళీ వాళ్ళు పండ్లు పెట్టుకోవడము, ఇంకోసారి వాళ్ళు ఉపయోగించుకుంటారు తప్ప మనకి కిందకు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. నెక్స్ట్ రెండోది ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు నీరు వెళ్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఏం చేస్తారు, ఎదురు నీళ్ళు వస్తుంది కదా, మళ్ళీ పంటలు పెట్టుకున్నారు. ఆగి వదిలేశారు. ఆ వదిలేసేసరికి మొత్తం వచ్చింది. ఇప్పుడు మన అంతకుముందు లాస్ట్ టైం ఈ కాంట్రాక్ట్ ఎవరు లేదు దీనికి ఉన్నారు మరి ఆడేం చేయలేదా? చేయట్లేదు. నాది కాదు అని మొత్తం కింద దోచారు. మేము కింద మొత్తం క్లీన్ చేసాం. ఏరేవాడు కాంట్రాక్ట్ పవక్తూముల దగ్గర నుంచి మా ఆశ్రమం విలేజ్ మాయ పవక్తూము పై భాగం నుంచి ఎప్పుడు టైట్ అయింది. ఎంత ఇచ్చినా అక్కడ ఒక 10 ఇచ్చితే ఇక్కడ 2 రావడం కష్టం. అదే ఈ పోలవరం నుంచి వచ్చేదైతే ఇది కుప్పలూరు గూడ మిషన్ అండి. ఇది కుప్పలూరు గూడ నాకు పోలవరం రాయింది సార్ పైన పోలవరం కుప్పలూరు గూడ ఇది మేదండ్రా పదం. SMR వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే. మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం SMR వెంచర్స్ తోనే సాధ్యం. SMR ఎప్పుడూ ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది. అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది. 75 మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు 25 మంది సభ్యులతో రెండవ స్కీమును ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది. మీ పెట్టుబడి తక్కువ, మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ. ఇప్పటి వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం SMR సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెల బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్,
17 మంది సభ్యులకు 20 లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్, 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.